ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానుండడంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సుమారు 1,00,000 మంది కూర్చునేలా సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. సభా వేదిక తూర్పు ముఖంగా ఉండేలా ప్లాన్ చేశారు. ఏర్పాట్లను కృష్ణా కలెక్టర్, ఎస్పీ, ఏలూరు రేంజ్ ఐజీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం సభాస్థలి నుంచి టీవీ9 చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. 12వ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రమే ఇక్కడ స్థలం కూడా ఫైనల్ అయింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో హైవేకు ఆనుకుని ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్థలంలో దాదాపుగా 11 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, నిన్న రాత్రి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడుతో పాటుగా టీడీపీ బృందం వచ్చి ఇక్కడ స్థలం పరిశీలన చేసిన తర్వాత ఇది అన్ని రకాలుగా అటు రోడ్డు కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అంతేకాకుండా వాస్తుపరంగా కూడా అనుకూలంగా ఉండడంతో ఈ స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లుగా అచ్చెన్నాయుడు అంటే అధికారికంగా ప్రకటించబోయినప్పటికీ కూడా అనఫిషియల్గా అధికారులకు అయితే తెలిపారు. ఇంకా మీడియా ముఖంగా అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి సూచించడంతో ఈరోజు ఉదయం నుంచే కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అలాగే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఇతర అధికారులతో పాటుగా మిగిలినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ అధికారులు, సిబ్బంది అంతా కూడా ఇక్కడ వర్క్ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎందుకంటే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటుగా బీజేపీ అధిష్టానం పెద్దలతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలతో పాటుగా వీవీఐపీలు కూడా చాలామంది హాజరు కానున్నారు. కాబట్టి దీనికి సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో జంగిల్ క్లియరెన్స్ కూడా జరుగుతూ ఉంది. రాత్రి నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నానికి జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా పూర్తి చేసే విధంగా కూడా అధికారులు ఈ పనులు చకచకా కూడా వేగంగా కూడా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కనెక్టివిటీ దగ్గర ఉంది కానీ తగినటువంటి స్థలం అంటే కేవలం 11 ఎకరాలు మాత్రమే ఉండటంతో ఇక్కడ ఓన్లీ డయాస్కు మాత్రమే అంటే వేదిక సభాస్థలి వరకు మాత్రమే ఇక్కడ పెడుతున్నారు. పార్కింగ్కి సంబంధించి వేరే ప్రాంతంలో అంటే దీనికి నియర్ బై ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే సామాగ్రి అంతా కూడా ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లకు అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడా లారీలో ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తం ఆ టెంట్లు కానీ, షామియానాలు కానీ, భారీ టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ఆల్రెడీ షామియానాను కూడా ఇక్కడకు తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు. మరోవైపు పార్కింగ్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే మొత్తం హైవేకి ఆనుకుని ఉంది, తూర్పు ముఖంగా ఉంది కాబట్టి వాస్తుపరంగా కూడా బాగుంది అని చెప్తున్నారు. అయితే హైవేకి దగ్గరగా ఉండడం, ఎయిర్పోర్ట్లో వీఐపీలు ప్రధాని మోడీ వంటి వారు దిగినా కూడా అక్కడి నుంచి చాలా దగ్గరగా కేవలం 1 కిలోమీటర్ లోపలనే ఇది ఉంటుంది. కాబట్టి ఈ సభాస్థలి ఇక్కడ రావడానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే దాదాపుగా 1,00,000 మంది వరకు ఇక్కడ సీటింగ్ ఉండే అవకాశం ఉంది. 1,00,000 మంది ప్రజలు ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు. అయితే పార్కింగ్కి సంబంధించి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వేరే స్థలంలో పార్కింగ్ కోసం అని చెప్పి కూడా ఏర్పాట్లు చూస్తున్నారు. అక్కడ అనుకూలంగా ఉండేటటువంటి పార్కింగ్ స్థలం ఎంపిక ఇంకా జరుగుతూ ఉంది. మరి కాసేపట్లోని ఈ పార్కింగ్ స్థలం మీద కూడా ఒక స్పష్టత రానుంది. సో ఈ ఏర్పాట్లన్నీ కూడా 12వ తేదీ ఇంకా మరొక 4 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి 4 రోజుల కంటే ముందు లోపుగానే అంటే 12వ తేదీ 11వ తేదీ మధ్యాహ్నానికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు అందాయి. సీఎంఓ అధికారులతో పాటుగా స్థానిక జిల్లా యంత్రాంగం, కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ కూడా ఈ ఏర్పాట్లను వేగవంతం చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ఎంపీ రావు, టీవీ9 గన్నవరం, కృష్ణా జిల్లా.